పార్వతీపురం మన్యం జిల్లా జిఎంవలస మండలం రావాడ రామభద్రాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న జీవన్ కుమార్ మృతి చెందడంతో ఆశ్రమ పాఠశాలను మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన విద్యార్థి మృతి ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యపు హత్య అని అన్నారు. ఇప్పటి వరకు విద్యార్థి మృతిపై ఐటీడీఏ అధికారులు పర్యవేక్షణ చేపట్టలేదన్నారు. రాత్రి విద్యార్థులతో ఉండాల్సిన వార్డెన్ లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే కమిటీ వేసి విద్యార్థి మృతిపై విచారణ చేపట్టాలన్నారు. అలాగే మంత్రి సంద్రారాణిపై నిప్పులు చెలరేగారు. మంత్రి కేవలం తూతూ మంత్రంగా పాఠశాలను సందర్శించి చర్యలు తీసుకోకుండా వెళ్లిపోయారని అన్నారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటి మంత్రిని చూడలేదని, మాట తీరు కూడా తెలియని వారికి మంత్రి హోదా ఇవ్వడం హాస్యాస్పదమని అన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకొని విద్యార్థుల మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బుధవారం మార్నింగ్ 6 o'clock అయ్యేసరికి స్టూడెంట్స్ అంటే తన ఫ్రెండ్స్ తన రూమ్మేట్స్ వెళ్ళేసరికి కుర్రాడు లేవలేదని, అప్పటికే చనిపోయాడని హాస్పిటల్కి తీసుకెళ్తే పక్కనే పిహెచ్సి ఉంది కాబట్టి తీసుకెళ్తే డాక్టర్స్ నిర్ధారించి పేరెంట్ ఎవరైతే ఉన్నారో ఆ జీవన్ కుమార్ ఫాదర్కి ఫోన్ చేస్తే ఆయన ఆల్రెడీ కురుపంలో ముందు రోజు నైట్ కుర్రాడు ఆధార్ కార్డు కోసం తీసుకురమ్మని ఫోన్ చేస్తే ఆయన ఆల్రెడీ బయలుదేరి కురుపంలో ఉంటే ఫోన్ చేసిన ½ an hourలోనే తండ్రి రావడం, వచ్చి గగ్గోలు పెట్టడం, బాధపడడం, తర్వాత డెడ్ బాడీని తీసుకెళ్లేటువంటి క్రమంలో తండ్రి యొక్క సెల్ని వార్డెన్ ఆయన సమక్షంలో పెట్టుకొని డెడ్ బాడీ ఊరికి వెళ్ళే వరకు కూడా కనీసం ఆ విద్యార్థి యొక్క తండ్రికి ఫోన్ ఇవ్వకపోవడం ఇవంతా కూడా అనుమానాస్పదంగా ఉంది. అయితే ఇదంతా అనుమానాస్పద ఇదిలో కుర్రోడు చనిపోయాడు కాబట్టి ప్రతి ఒక్కరికి మా అందరికీ డౌట్ ఉంది. ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా స్టూడెంట్ సంఘాలు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి పాపం ఇక్కడికి వచ్చి నిన్న మంత్రి గారు రావడం జరిగింది. నిన్న మంత్రి గారి పర్యటనని గమనిస్తే తూతూ మంత్రంగా విజిట్ చేసి ఏదో వచ్చామా వెళ్ళిపోయామా అన్న చందంగా మాత్రమే మంత్రి గారి పర్యటన కొనసాగిందన్నది సుస్పష్టం. ఎందుకనంటే మంత్రి గారు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ మాట్లాడి విజిట్ చేసి ప్రెస్ని అడ్రస్ చేస్తూ మంత్రి గారు మాట్లాడుతూ మేము మాట్లాడడం జరిగింది, ఎలా చనిపోయాడో తెలీదు, ఆ తండ్రికి కష్టంగా ఉంటుంది అంటే ఎలా చనిపోయాడో తెలియదు అన్న క్లారిటీ కూడా మంత్రి గారు ఇవ్వడం జరిగింది. అలాగే మేము ఒకటే మంత్రి గారిని అడుగుతున్నాం, ఇంత పెద్ద సంఘటన ఒక అనుమానాస్పదంగా ఒక విద్యార్థి చనిపోతే అసలు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందని మేము డిమాండ్ చేస్తున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. మంత్రి గారు అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు ఎవరైతే ఉన్నారో ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు మాట్లాడుతుంటే చాలా ర్యాష్గా వాళ్ళని మీరు మాట్లాడొద్దు, ఓన్లీ తండ్రి చెప్తేనే మేము ఎంక్వైరీ వేస్తాం, మీరు ఎవరు మాట్లాడి నేను ఎంక్వైరీ అయ్యను. ఇంత దారుణంగా ఒక సమీక్ష పెట్టి ఇలాంటి తప్పు జరిగితే రేపొద్దున ఖచ్చితంగా బాధ్యుల మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి అని మీరు ఒక ఆదేశం డిపార్ట్మెంట్కి ఇచ్చుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కనీసం సమీక్ష పెట్టరు. నాట్ ఓన్లీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మీరు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కూడా ఈరోజు కనీసం పిట్టల్లా రాలిపోతుంటే, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే కనీసం డిపార్ట్మెంట్ మీద నివారణ చర్యలకు కానీ పునరావృతం కాకుండా ఉండడానికి కానీ కనీస సమీక్ష సమావేశం పెట్టనటువంటి అసమర్థ మంత్రి మీరు మంత్రి అంటే ఒక్క సాలూరు నియోజకవర్గానికే కాదు, రాష్ట్రానికి మంత్రి. ఏదైనా అంటే ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడి నోటికి అదుపు లేకుండా విచక్షణ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక మంత్రి హోదాలో ఉండి ఒక మహిళా మంత్రి అయ్యుండి కొంప ఇలాంటి మాటలు వ్యాఖ్యలు చేస్తూ నాకు రాజకీయ అవగాహన వచ్చిన దగ్గర నుంచి ఈ జిల్లాలో మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు బొత్స సత్యనారాయణ గారు కానీ, అశోక్ గజపతిరాజు గారు కానీ,
రాజేందర్ గారు కానీ, శత్రుచల్లి విజయరామరాజు గారు కానీ, పుష్పశ్రీవాణి కానీ, కొండపల్లి శ్రీనివాసరావు గారు కానీ, ఇంతమంది మంత్రులను చూసాం. ఈ జిల్లాలో ఇంత విచక్షణ లేకుండా మాట్లాడే మంత్రిని అయితే ఎప్పుడు చూడలేదు. ప్రతి ఒక్కరికి పనితనంలోనో, హుందాలోనో, వర్కింగ్ స్టైల్లోనో ప్రతి ఒక్కరికి ఒక మార్క్ ఉంది. మీకు ఏ మార్క్ ఉంది? ఈరోజు మీ వ్యాఖ్యలు చూస్తుంటే, మీ ప్రెస్ మీట్లు, ఈ మధ్య కాలంలో మీరు మాట్లాడిన ప్రెస్ మీట్లు చూస్తుంటే, మీరు మాట్లాడే మాటలు విచక్షణ లేకుండా, ఒక మహిళలాగా కాకుండా, మీ బాడీ లాంగ్వేజ్ ఇదంతా ఈ విజయనగరం జిల్లాలో లేనటువంటి సంస్కృతి. నేను చూసినంతవరకు, నాకున్న రాజకీయంలో నాకున్న అనుభవం చూసినంతవరకు. మీరు అంటే నేను ఈ ప్రస్తావన ఎందుకు ఎత్తానంటే, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేసి, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసి, విచక్షణ లేకుండా మాట్లాడి మీరు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఈ జిల్లాలో సమస్యల మీద కానీ, ఈ జిల్లాలో ట్రైబల్ వెల్ఫేర్లో ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కానీ దృష్టి పెట్టాలని కానీ, ఇటువంటి పరిస్థితులను నివారించాలని కానీ, డిపార్ట్మెంట్ను ఒక గాడిలో పెట్టాలని కానీ, మంచిగా మంత్రిగా ఒక మార్క్ సంపాదించి మంచి పేరు సంపాదించుకోవాలి, గిరిజనులకి న్యాయం చేయాలి, గిరిజనులు అమాయకులు, మనకు ఒక శాఖ వచ్చిన తర్వాత వాళ్ళకి మనం న్యాయం చేయాలి అని ఒక దృక్పథంతో వెళ్ళాల్సింది పోయి, మీరు ఈరోజు గాడి తప్పి వ్యక్తిగత విమర్శలు చేస్తూ మంత్రిగా మీరు ఫెయిల్యూర్. మాట్లాడడం కరెక్టేనా? ఒక విద్యార్థి మృతి మీద, ఆశ్రమ స్కూల్లో, ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్లో ఒక విద్యార్థి మృతి మీద అనుమానం వ్యక్తం చేస్తే ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేసినప్పుడు ఆ అనుమానాన్ని నివృత్తి చేసి, ఎంక్వైరీ చేసి, బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకొని ప్రభుత్వ పరంగా ప్రజలకు ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీలో లేదా? తండ్రి అడిగితేనే ఎంక్వైరీ చేస్తామంటాం, ఎక్కడ రూల్ ఉంది? అంటే తండ్రిని బెదిరించో లేకపోతే ఇంకోటి చేసో, మ్యానిపులేట్ చేసో, మా వాళ్ళ అమాయకులు కాబట్టి సైలెంట్ చేసేయచ్చు. కానీ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు ఉన్నది దేనికి? ఏఎన్ఎంస్ గురించి మాట్లాడారు. ఏఎన్ఎంస్ని వేసేసామన్నారు ఫస్ట్, తర్వాత మళ్ళీ గుర్తొచ్చినట్టుంది వేయలేదని. వస్తారు త్వరలో. తండ్రికేమో మీకు న్యాయం చేస్తాము, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది అని చెప్పారు. మీరు మొదటి సంతకం పెట్టారు, ఏఎన్ఎంకి సంబంధించి రీఇనిషియేట్ చేస్తామని మొదటి సంతకం పెట్టిన మొదటి సంతకానికే 5 నెలలైనా గతి లేదు. మీరు పెట్టిన మొదటి సంతకానికే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు, మీరు పెట్టిన మొదటి సంతకానికే గతి లేదు. మీరు ఇచ్చిన మాట విద్యార్థి పేరెంట్స్ ఎలా నమ్మాలి? మేము ఎలా నమ్మాలి? ఎన్నికల కోడ్ ఉంది అందుకని మేము చెప్పలేకపోతున్నాము అని చెప్పేసి చెప్పారు. పోనీ ఆఫ్ ద రికార్డ్ అయినా ఆ పేరెంట్కి భరోసా ఇచ్చారా? ఆ తండ్రికి ఏం చేయబోతున్నారు ఆఫ్ ద రికార్డ్ అయినా చెప్పారా? ఆన్ రికార్డ్ వద్దు, ప్రెస్ ముందు వద్దు, ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పారు. పోనీ ఆఫ్ ద రికార్డ్ అయినా వాళ్ళకి భరోసా ఇచ్చారా? ఇవ్వలేదు. ఈ జిల్లాలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు మంత్రి అయిన తర్వాత సుమారుగా ఆన్ రికార్డ్ 8 మంది విద్యార్థులు చనిపోయారు. 8 మంది విద్యార్థులు చనిపోయారు ఈ 5 నెలల్లో. హిస్టరీ, మీ ప్రభుత్వంలో ఇదొక హిస్టరీ. 7 మంది విద్యార్థులు, 8 మంది విద్యార్థులు, ట్రైబల్ వెల్ఫేర్లో 7 మంది విద్యార్థులు చనిపోతే